Just yeah. So full stack with AI. Okay, so this is the demo session. Okay, so before I can started, just I want to introduce the things what happen in the full stack. Okay, so in the market, full stack with AI అనేది very popular demand అండి. So course demand course. ఓకే సో అండ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి ఫుల్ స్టాక్ విత్ ఏఐకి. ఓకే సో అంటే లాస్ట్ ప్రీవియస్ డేసెస్ లో మనకి పర్టిక్యులర్ లైక్ డిపార్ట్మెంట్స్ కానివ్వండి లేదంటే పర్టిక్యులర్ థింగ్స్ లో వర్క్ చేసేవాళ్ళం. లైక్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, బ్యాక్ ఎండ్ డెవలపర్స్, డిబి డెవలపర్స్, డెవాప్స్ ఇంజనీర్స్, టెస్టింగ్ ఇంజనీర్స్ ఇట్లా ఉండేవారు. బట్ ఏఐ రావడంతో సో నెక్స్ట్ మనకు ప్రాజెక్ట్ ఫ్లో కూడా చేంజ్ అయిపోయింది. సో ప్రీవియస్ డేస్ లో 1 టైర్, 2 టైర్, 3 టైర్, ఎంటైర్ ఆర్కిటెక్చర్ లో వర్క్ చేస్తూ వచ్చాం. తర్వాత ఎంబీసీ ఆర్కిటెక్చర్ లో వర్క్ చేయడంతో సో మోడల్ వ్యూ కంట్రోలర్ అని ఇంట్రడ్యూస్ చేశారు. సో దీనివల్ల ఏంటంటే మనకి సిఐసిడి, ఓకే సో కంటిన్యూషన్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూషన్ డిప్లోమెంట్ రావడం. ఓకే సో అంటే లాస్ట్ డేస్ లో మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తే క్లయింట్ కి చాలా హ్యూజ్ టైం ఇచ్చేవాళ్ళం. సో లైక్ ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసి డిప్లాయ్ చేయాలంటే అరౌండ్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ టైం తీసుకునేవాళ్ళం. బట్ క్లయింట్స్ ఇప్పుడు అంత టైం మనకి ఎవరు. ఓకే సో ఈవెన్ మనం 1 వీక్ కానివ్వండి, 10 డేస్ లో కానివ్వండి, మనం ఫీచర్స్ అన్ని డెవలప్ చేసి డిప్లాయ్మెంట్ చేయవలసి వస్తుంది. ఓకే సో డ్రాస్టింగ్ చేంజెస్, టెక్నాలజీ చేంజెస్ రావడం. ఓకే సో అలాగే ఇండస్ట్రీ ఎక్స్పెక్టేషన్స్ కూడా చేంజ్ అయిపోతున్నాయి. ఓకే సో ఒకే పర్సన్ ఎండ్ టు ఎండ్ ఒక ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయగలగాలి. ఓకే సో ఎందుకంటే చాలా ఫ్రేమ్ వర్క్స్ వచ్చేసినాయి, టూల్స్ వచ్చేసినాయి, నెక్స్ట్ ఇప్పుడు ఏఐ కూడా వచ్చింది. ఓకే సో లాట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. సో కంపేర్ టు లాస్ట్ డేట్స్ ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే అప్పుడు పర్టికులర్ ఒక మాడ్యూల్ ఆర్ ఒక డొమైన్స్ మీద మాత్రం మనం వర్క్ చేసేవాళ్ళం. బట్ ఇప్పుడు అన్ని తెలిసి ఉండాలి. సో కాంప్రిహెన్సివ్ టైప్ లో మనకి ఈ జాబ్స్ అన్ని జనరేట్ అవుతున్నాయి ఇప్పుడు. ఓకే అలాంటిదే ఇప్పుడు ఫుల్ స్టాక్ అన్నమాట. సో ఫుల్ స్టాక్ అని అర్థం ఏంటంటే సో వీ కెన్ ఏబుల్ టు బిల్డ్ ద ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఇంటర్ఫేసెస్ మనమే చేయాలి, బ్యాక్ ఎండ్ ప్రాసెస్ మనమే చేయాలి, డేటాబేస్ టేబుల్స్ మనమే క్రియేట్ చేసుకోవాలి, ఏదైతే డెవలప్ చేసిన మాడ్యూల్ అయితే ఉంటుందో దాన్ని మనమే టెస్ట్ చేసుకోవాలి, తర్వాత దాని డిప్లోయ్మెంట్ ప్రాసెస్ కూడా మనకు తెలిసి ఉండాలి. ఓకే సో ఇలా ఎండ్ టు ఎండ్ టాపిక్స్ అన్ని తెలిస్తే వీళ్ళని ఫుల్ స్టాక్ అంటారు. సో దాంతో పాటు ఇప్పుడు ఏఐ ఎలా యూజ్ చేయాలి, డెవలపర్స్ కి ఏ ఎంతవరకు యూజ్ అవుతుంది, సో దాన్ని మనం ఎలా యూజ్ చేయొచ్చు అన్నది కాన్సెప్ట్ లో మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో ద ఫస్ట్ ఓవర్ వ్యూ చెప్తాను. ఓకే సో మనం ఒక కంపెనీలో ప్రాజెక్ట్స్ ఎట్లా చేస్తాము, ఓకే సో హైరార్కీ ఎట్లా ఉంటుంది, ఓకే సో ఈ ఆర్కిటెక్చర్స్ యూజ్ చేసి ఈ డెవలప్మెంట్ ప్రాసెస్ జరుగుతుంది అనేది ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే రైట్. సో యాక్చువల్ గా సాఫ్ట్వేర్ కంపెనీలో చాలా మందికి ఏంటంటే కంప్యూటర్ స్టూడెంట్స్ కి కూడా డౌటే. ఫర్ ఎగ్జాంపుల్ నేను సివిల్ స్టూడెంట్స్ ని ఎవరైనా అడిగాను అనుకోండి, సో సివిల్ ఇంజనీర్ అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే చాలా సింపుల్ గా చెప్తారు. ఓకే సో బిల్డింగ్స్ కడతాను, రోడ్స్ వేస్తాను, డ్యామ్స్ కడతాను అనేసి. సో అలాగే ఎవరినైనా ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళని అడిగాం అనుకోండి, సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ, నేను సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తాను అంటారు. సో ఏంటి సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఏం డెవలప్ చేస్తామంటే సో అక్కడ స్టక్ అయిపోతారు. ఓకే అంటే మనం చేసే వర్క్ ఏంటి అనేది మనకి క్లియర్ గా తెలియదు అనమాట. ఓకే సో ఒక ఇండస్ట్రీలో మనం ఏం చేస్తున్నారు అన్నది ఎవరికి తెలియదు. ఎందుకంటే
బేసిక్‌గా ఈ బ్రాంచ్ అనేది ఎలా ఉంటదంటే, ఇట్స్ ఏ లాజికల్ థింకింగ్ అంతే. ఓకే. సో, ఉన్నట్టు మనం ఊహించుకోవాలి. కానీ అక్కడ ఏమి ఉండదు. సో, అది ప్రాబ్లమ్. సో, దాన్ని ఎవరైతే అర్థం చేసుకొని, వాళ్ళకి ఓన్ చేసుకొని దీన్ని అర్థం చేసుకుంటారో వాళ్ళకి చాలా ఈజీగా అనిపిస్తది. ఓకే. సో, ఎందుకంటే వర్చువల్‌గా ఉంటది. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కాన్సెప్ట్ చెప్పాననుకోండి. అది చూపించండి అంటే నేను చూపించలేను. ఓకే. సో, అజంప్షన్ అంతే. ఓకే. సో, దీన్ని మనం ఏంటంటే మనకి తగినట్టుగా అర్థం చేసుకొని, ఓకే. ఇది అని అర్థం చేసుకుంటే సో, చాలా సింపుల్‌గా మనం చేయగలుగుతాం. వర్క్ అనేది చేయగలుగుతాం. ఓకే. సో, ఇప్పుడు ఇండస్ట్రీలో మనకసలు ప్రాజెక్ట్స్ ఎవరిస్తారు అని ఎవరినైనా క్వెషన్ అడిగామనుకోండి. సో, అక్కడ క్వెషన్ మళ్ళీ. సో, ఎవరిస్తారంటే క్లయింట్స్ ఇస్తారు. మరి క్లయింట్స్ ఎవరంటే మళ్ళీ ఎవరికీ తెలీదు. ఓకే. సో, నేను చాలా బేసిక్ నుంచి వస్తాను. ఓకే. సో, బేసిక్ థింగ్ ఏంటంటే, సో, ఫస్ట్ ఐటీ ఇండస్ట్రీలో చేసే వర్క్స్ ఏంటి? ఓకే. ఓకే. ఆ వర్క్ చేయడానికి వర్క్ ఎవరిస్తారు? అనేది ఫస్ట్ క్వెషన్. సో, దీనికి మీకు ఖచ్చితంగా తెలియవలసింది ఏంటంటే, ఒక ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం మన ప్రాజెక్ట్ కానివ్వండి, ప్రొడక్ట్ కానివ్వండి, ఎలా డెవలప్ చేస్తాము? ఏం బేస్ చేసుకొని డెవలప్ చేస్తారనేది ఖచ్చితంగా మనకు తెలిసుండాలి. ఓకే. సో, ఏ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ అయినా లెవెల్ 1 నుంచి లెవెల్ 5 వరకు మనం ఫాలో అయ్యేది ఒకే ఒక లైఫ్ సైకిల్ దట్ ఈస్ కాల్డ్ ఎస్‌డిఎల్‌సి. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ అన్నమాట. ఓకే. ఈ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్‌లో మనకి స్టేజెస్ వైస్ ఈ ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తాం. ఓకే. సో, వాటెవర్ ప్రాజెక్ట్ ఆర్ ప్రొడక్ట్. ఓకే. సో, మన ప్రాజెక్ట్ ఏంటి? మళ్ళీ ప్రొడక్ట్ ఏంటి? ప్రాజెక్ట్ అని దేన్నంటారు? ప్రొడక్ట్ అని దేన్నంటారంటే, సో ప్రాజెక్ట్ అనేది ఏంటంటే, ఒక పర్టిక్యులర్ కస్టమర్ వాళ్ళ యొక్క క్లయింట్స్‌కి లైక్ ఒక పర్టిక్యులర్ క్లయింట్ ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ సినారియో తీసుకున్నారనుకోండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎస్‌బీఐ బ్యాంక్ గాని, యాక్సిస్ బ్యాంక్ గాని ఏదో ఒకటి తీసుకుందాం. ఓకే. వాళ్ళ కస్టమర్‌కి ఒక అప్లికేషన్ డెవలప్ చేయమన్నారు. సో, అప్లికేషన్ వచ్చేసి లోన్ అప్లికేషన్. ఓకే. సో, ఈ లోన్ అప్లికేషన్ డెవలప్ చేయమన్నారు. సో, నేను ఈ లోన్ అప్లికేషన్ డెవలప్ చేశా. ఓకే. సో, ఇప్పుడు ఈ లోన్ అప్లికేషన్ ఎవరెవరు యూజ్ చేస్తారు? వాళ్ళ యొక్క కస్టమర్స్ ఎవరున్నారో వాళ్ళు మాత్రం యూజ్ చేస్తారు. అంతేనా? ఇండియాలో ఉన్న వాళ్ళందరూ యూజ్ చేస్తారా? చేయరు కదా! సో, పర్టిక్యులర్ వాళ్ళకి సంబంధించిన కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఈ అప్లికేషన్ యూజ్ చేస్తారు. దీన్ని ఏమంటారంటే ప్రాజెక్ట్ అంటారు. ఈస్ ద కాల్డ్ ప్రాజెక్ట్. సో, అలాగే మనకి ప్రాజెక్ట్ ఓరియెంటెడ్ కంపెనీస్ ఉన్నాయి. యాస్ వెల్ యాస్ ప్రొడక్ట్ ఓరియెంటెడ్ కంపెనీస్ కూడా ఉన్నాయి. ఓకే. సో, ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఒక స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్‌ని మనం గ్యాదర్ చేసి, వాటిని ఇంప్లిమెంటేషన్ చేసి, క్లయింట్ యొక్క లొకేషన్‌లో ఉన్న మిషన్‌లోకి మనం డిప్లాయ్‌మెంట్ చేస్తే దీన్ని ప్రాజెక్ట్ అని అంటాం. మరి ప్రొడక్ట్ అంటే ఏంటి? సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ ఆఫీస్ ఉంది. ఇట్ ఈస్ ఎ ప్రొడక్ట్. సో, ప్రొడక్ట్ అని ఎందుకు అంటున్నాం అంటే, ఎవరు వెళ్లి ఇది డెవలప్ చేయండి అని మైక్రోసాఫ్ట్ అన్న అడగలేదు కదా! సో, జనాలకి ఏదైతే నీడ్ ఉందో సో, వాళ్ళు రిక్వైర్మెంట్స్‌ని గ్యాదర్ చేసి, వాళ్ళు బిల్డ్ చేసి వాటిల్ని అమ్ముతారు. సో, దాన్నేమంటాం అంటే ప్రొడక్ట్స్ అంటారు. ఓకే. యాంటీవైరస్ కానివ్వండి, మీడియా ప్లేయర్స్ కానివ్వండి, ఎంఎస్ ఆఫీస్ కానివ్వండి, ఇట్లా టూల్స్ మనం చాలా యూజ్ చేస్తూ ఉంటాం. కంపెనీస్ ఇవి ప్రొడక్ట్ ఓరియెంటెడ్ కంపెనీస్. సో, ఇవి మనకి మైక్రోసాఫ్ట్ కానివ్వండి, ఒరాకిల్ కానివ్వండి, ఓకే. సో, ఇవన్నీ అమెజాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ప్రొడక్ట్ ఓరియెంటెడ్ కంపెనీస్ అన్నమాట. సో, వీళ్ళు జెనరిక్ రిక్వైర్మెంట్స్‌ని గ్యాదర్ చేసి, వాటిని డెవలప్ చేసి బయట అమ్ముతారు. దీన్ని ప్రొడక్ట్ అంటారు. మనం ప్రాజెక్ట్ చేసినా, ప్రొడక్ట్ చేసినా సో, లైఫ్ సైకిల్ మాత్రం కామన్ గానే ఉంటది. అదే ఎస్‌డిఎల్‌సి ప్రాసెస్. సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్. ఏంటి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ అంటే, ఒక ప్రాజెక్ట్ గాని, ప్రొడక్ట్ గాని ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. అంటే ఏమేం డిపార్ట్‌మెంట్స్‌కి మూవ్ అవుతుంది. సో, ఫైనల్ రిజల్ట్ ఏంటి అనేది చెప్పేదే ఎస్‌డిఎల్‌సి ప్రాసెస్. సో, దీంట్లో ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఈస్ ద ఫస్ట్ ఫేజ్ అన్నమాట. సో, కంపెనీలో రిక్వైర్మెంట్స్‌ని ఎవరు గ్యాదర్ చేస్తారు? గ్యాదర్ చేసిన తర్వాత ఎవరు అనాలిసిస్ చేస్తారు? అనేది ఫస్ట్ ఫేజ్ అన్నమాట ఇది. అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు రిక్వైర్మెంట్స్ ఎవరిస్తారు మనకి? రిక్వైర్మెంట్స్ ఎవరిస్తారంటే సో, బిజినెస్ ఎంటిటీస్ అన్నమాట. అది స్మాల్ బిజినెస్ నుంచి వెరీ లార్జ్ అండ్ ఎంటర్‌ప్రైజ్ బిజినెస్ వరకు వీళ్ళందరూ మన కస్టమర్సే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కటింగ్ షాప్ తీసుకోండి. సో, హెయిర్ కట్ షాప్ తీసుకోండి. వాడికి ఒక వెబ్‌సైట్ కావాలి. వాడు మన క్లయింటే. లేదు వాడు ఒక యాప్ యూజ్ చేయాలనుకుంటున్నాడు.
వాడు మన క్లయింటే. లేదు ఒక రెస్టారెంట్స్ తీసుకోండి. సో వాళ్ళకి టేబుల్ ఆ రెస్టారెంట్ ఆర్గనైజ్ చేయడానికి ఒక అప్లికేషన్ కావాలి. వాళ్ళు మనకి క్లయింట్సే. లేదు ఒక కాలేజ్ తీసుకోండి. కాలేజ్ మేనేజ్మెంట్ సిస్టమ్ అప్లికేషన్ కావాలి. వాళ్ళు మన క్లయింట్సే. ఒక యూనివర్సిటీ తీసుకోండి, హాస్పిటల్స్ తీసుకోండి, ఇన్సూరెన్స్ తీసుకోండి, బ్యాంకింగ్స్ తీసుకోండి. సో రియల్ లైఫ్ లో ఉన్న ప్రతి బిజినెస్ ఎంటిటీ అందరూ కూడా మనకి క్లయింట్సే. అది చిన్న అప్లికేషన్ నుంచి వెరీ లార్జ్ అప్లికేషన్ వరకు మన సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మన క్లయింట్స్ ఎవరో మీకు అర్థమైంది. ఓకేనా? సో ఎవరైనా మనకు క్లయింట్సే. వాళ్ళకి ఇంటర్నెట్‌లో సర్వీస్ కావాలి అంటే ప్రొవైడ్ చేసేది ఎవరు? సాఫ్ట్‌వేర్ డెవలపర్స్. అది వేరే కైండ్స్ ఆఫ్ థింగ్స్ అవ్వచ్చు. అది స్టాటిక్ వెబ్‌సైట్స్ అవ్వచ్చు, డైనమిక్స్ వెబ్‌సైట్స్ అవ్వచ్చు, లేదంటే ఏఐ బేస్డ్ వెబ్‌సైట్స్ అవ్వచ్చు. లేదంటే డేటా అనలిస్ట్ అవ్వచ్చు. లేదంటే డిజిటల్ మార్కెటింగ్ అవ్వచ్చు, నెట్వర్క్ ఇంజినీర్ అవ్వచ్చు, డేటా ఇంజినీర్ అవ్వచ్చు, వాటెవర్ టెస్టర్స్ అవ్వచ్చు. వీళ్ళందరూ కూడా మనం బిజినెస్ ఎంటిటీస్‌కి మనం ఇచ్చే సర్వీసెస్ అన్నమాట ఇవి. ఓకే. సో వీళ్ళందరూ మనకి క్లయింట్స్. సో వీళ్ళు వచ్చి వాళ్ళ యొక్క బిజినెస్‌కి ఒక అప్లికేషన్ లేదంటే ఒక ఇంటర్నెట్‌లో ఒక సర్వీస్ కావాలి అని మనకు చెప్తే యాస్ ఎ కంపెనీ ఓనర్స్‌గా మనం ఏం చేస్తాం? ముందు వాళ్ళు కూర్చోపెట్టి వాళ్ళ దగ్గరున్న రిక్వైర్మెంట్స్‌ని మనం నోట్ చేస్తాం. సో ఆ టీమ్‌ని ఏమంటారంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ టీమ్ అంటారు. సో ఈ టీమ్‌కి ఒక నేమ్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ బిఏ. బిజినెస్ అనలిస్ట్ టీమ్ అంటారు వీళ్ళు. ఓకే. సో ఈ బిజినెస్ అనలిస్ట్ టీమ్ ఏం చేస్తదంటే డైరెక్ట్‌గా కస్టమర్స్ అంటే వాళ్ళ క్లయింట్స్ దగ్గరికి వెళ్లి సో ఏమైనా నీడ్స్ ఉంటే అక్కడి నుంచి వాళ్ళ రిక్వైర్మెంట్స్‌ని గ్యాదర్ చేసుకొచ్చి ఇక్కడ సుపీరియర్స్ ఉంటారు. ప్రతి డిపార్ట్మెంట్‌లో మేనేజర్స్, ఆర్కిటెక్ట్స్ వీళ్ళందరూ ఉంటారు. సో వీళ్ళతోటి ఏంటంటే డిస్కస్ చేసి అనలైజ్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ ఎంత? ఈ ప్రాజెక్ట్‌కి డెవలపర్స్ ఎంతమంది కావాలి? ఈ ప్రాజెక్ట్‌కి టెస్టర్స్ ఎంతమంది కావాలి? ఈ ప్రాజెక్ట్ డిప్లాయ్‌మెంట్ ఎన్ని డేస్‌లో మనం చేయగలుగుతాం? దీని యొక్క బడ్జెట్ ఎంతవుతుంది? ఓకే. సో టూల్స్ ఏం వాడాలి? టెక్నాలజీ ఏం వాడాలి? ఇదంతా ఇన్ డీటెయిల్‌గా వారు డిస్కస్ చేస్తారు. సో ఈ బిజినెస్ అనలిస్ట్‌లో ఉన్న వాళ్ళకి మినిమమ్ ఒక 6, 7, 8 అప్ టు ఇంకా ఎక్కువే ఎక్స్‌పీరియన్స్ ఉంటది. సో ప్రీవియస్‌గా చాలా అప్లికేషన్స్ వీళ్ళు ఇంటరాక్ట్ అయ్యి వాటిల మీద వర్క్ చేయడంతో ఆ నాలెడ్జ్ తోటి ఏంటంటే వాళ్ళు చెప్పే రిసోర్సెస్ అంతా కూడా వీళ్ళు రాస్తారు. ఈ రాసే దాన్ని ఏమంటాం అంటే స్టోరీస్ అంటారు. స్టోరీ అంటారు. ఓకేనా? రైట్. సో ఈ స్టోరీని మనం ఒక డాక్యుమెంట్‌లో పెడతాం. సో ఈ డాక్యుమెంట్‌ని ఏమంటారంటే యూఆర్ఎస్ అంటారు. ఆర్ సిఆర్ఎస్ అంటారు. యూజర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ ఆర్ కస్టమర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్. ఓకే. సో యూజర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్ ఆర్ కస్టమర్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్స్ అంటారు ఈ డాక్యుమెంట్ ని. ఓకే. సో ఈ డాక్యుమెంట్ లో ఏముంటుందంటే ప్యూర్ గా స్టోరీ ఉంటుంది. స్టోరీ ఇన్ ద సెన్స్ ఏంటంటే బిజినెస్ యొక్క యాక్టివిటీస్ ఏంటన్నది దీంట్లో డిస్క్రైబ్ చేసి ఉంటారు. ఓకే. సో దీన్ని బేస్ చేసుకొని మనం టెక్నికల్ గా డెవలప్ చేయలేం. ఎందుకంటే మనకి టెక్నికల్ డాక్యుమెంట్ ఉంటేనే గాని మనకి ఫ్లో అనేది అర్థం కాదు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నా. మనం ఒక బిల్డింగ్ కట్టాలి అంటే ప్రాసెస్ ఏంటి? సో ఫస్ట్ ల్యాండ్ ఉండాలి. ల్యాండ్ యొక్క డాక్యుమెంట్స్ ఉండాలి. ఇప్పుడు ల్యాండ్ యొక్క డాక్యుమెంట్స్ బేస్ చేసుకొని మనం ఇల్లు కట్టేస్తామా? కట్టం. డాక్యుమెంట్స్‌ని ఎవరికిస్తాం మళ్ళీ? సివిల్ ఇంజినీర్‌కి ఇస్తాం. సివిల్ ఇంజినీర్ ఏం చేస్తాడు? దాన్ని ఆ డాక్యుమెంట్ యొక్క సరిహద్దులు ఓకే. సో బేస్ ఇవన్నీ కూడా చెక్ చేసుకొని దానికి ఒక ప్లాన్ అనేది జనరేట్ చేస్తాడు. ఆ ప్లాన్ బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం? ఇల్లు కడతాం. ఇక్కడ కూడా అంతే సేమ్. ఓకే. సో యూజర్ ఇచ్చిన స్టోరీస్‌ని అనలైజ్ చేసి దీన్ని ఒక టెక్నికల్ డాక్యుమెంట్ లోకి మార్చాలి. సో ఇక టెక్నికల్ డాక్యుమెంట్ ఎలా చేస్తామంటే ఎవరు చేస్తారంటే డిజైనింగ్ టీమ్ చేస్తది. సో ఈ డిజైనింగ్ టీమ్ మనకి 2 వేస్‌లో ఈ టెక్నికల్ డాక్యుమెంట్‌ని ప్రొవైడ్ చేస్తది. ఒకటి హెచ్ఎల్‌డి, 2 ఎల్ఎల్‌డి అన్నమాట. హై లెవెల్ డిజైన్ అండ్ లో లెవెల్ డిజైన్. సో హై లెవెల్ డిజైన్ ఎలా ఉంటదంటే ఒక గన్ షాట్ అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి హౌస్ కట్టకుండా మనకి హౌస్ కట్టిన తర్వాత ఎలా ఉంటదంటే ఒక బ్లూ ప్రింట్ ఇస్తున్నారు కదా! సో ఇక్కడ కూడా హై లెవెల్ డిజైన్ ఎలా ఉంటదంటే సో ప్రాజెక్ట్ యొక్క ఆల్ మాడ్యూల్స్ ఎలా వర్క్ అంటే దాని యొక్క మూవ్‌మెంట్ ఎలా ఉంటది? అంటే సైన్ అప్ ఉంటది. తర్వాత లాగిన్ ఉంటది. తర్వాత హోమ్ పేజ్ ఉంటది. తర్వాత ప్రొడక్ట్ సెలెక్ట్ చేయొచ్చు. దాన్ని మళ్ళీ కార్ట్‌కి పంపించొచ్చు. కార్ట్ నుంచి పేమెంట్ గేట్‌వే నుంచి డెలివరీ ట్రాకింగ్. ఓకే. సో తర్వాత సైన్ అప్, లాగౌట్. సో ఇవన్నీ కూడా మాడ్యూల్స్. ఇవన్నీ మనకి హై లెవెల్ డిజైన్‌లో ఒక స్నాప్ షాట్‌లో మనకి జనరేట్ చేసి ఇస్తారు. దీన్ని హై లెవెల్ డిజైన్ అంటారు.
ఇంకా లో లెవెల్ డిజైన్ వస్తే ఇన్ డెప్త్ ఆఫ్ మాడ్యూల్స్, సైన్ అప్ కి ఫీల్డ్స్ ఏం కావాలి, లాగిన్ కి ఫీల్డ్స్ ఏం కావాలి, హోమ్ పేజ్ యొక్క ఫీల్డ్స్ ఏంటి, పేమెంట్ గేట్ ఫీల్డ్స్ ఏంటి, ఓకే, సో కార్ట్ ఫీల్డ్స్ ఏంటి, ఇలాగా ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ ని ఇన్ డెప్త్ గా అంటే లో లెవెల్లో డిజైన్ చేసేదాన్ని ఎల్ఎల్డి అంటారు. సో ఈ రెండు కూడా మనకి టెక్నికల్ డాక్యుమెంట్, వీటిని యుఎంఎల్ అనే లాంగ్వేజ్ తో డిజైన్ చేస్తారు. సో ఈ డాక్యుమెంట్ వచ్చేసి మనకి ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్ అంటారు, అంటే ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్. ఓకే, సో ఈ డాక్యుమెంట్ ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం అంటే డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తాం. సో డెవలప్మెంట్ టీం ఏం చేస్తుంది, డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో డెవలప్మెంట్ టీం బేస్డ్ ఆన్ ద మనకు వచ్చిన యూఆర్ఎస్ అండ్ సిఆర్ఎస్ బేస్ చేసుకొని ఏ టెక్నాలజీలో మనం దీన్ని డెవలప్ చేయొచ్చు, జావాలో చేయొచ్చా, పైథాన్ లో చేయొచ్చా, డాట్ నెట్ లో చేయొచ్చా, ఆర్ ప్రోగ్రామింగ్ లో చేయొచ్చా, సిలో చేయొచ్చా, C++ చేయొచ్చా, C# లో చేయొచ్చా అనేది వీళ్ళు అక్కడ పైనే డిసైడ్ చేస్తారు. సో ఈ డెవలప్మెంట్ టీము మాడ్యూల్స్ అనేవి బిల్డ్ చేస్తాయి. సో డెవలప్ చేసిన తర్వాత వీళ్ళు డెవలప్ చేసిన మాడ్యూల్ ని టెస్టింగ్ టీము టెస్ట్ చేస్తుంది. సో టెస్టింగ్ టీమ్ ఏం టెస్ట్ చేస్తుంది, డెవలపర్ ఏదైతే మాడ్యూల్ బిల్డ్ చేశారో ఆ మాడ్యూల్ ఫంక్షనాలిటీ ఎలా ఉందని టెస్ట్ చేస్తారు. సో ఇక్కడ టెస్టింగ్ అంటే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో టెస్టింగ్ టీమ్ కి కోడింగ్ కి టెస్టింగ్ టీమ్ కి సంబంధం ఉండదు. ఓకే, సో టెస్టింగ్ టీమ్ ఏం టెస్ట్ చేస్తారంటే వాళ్ళు డెవలప్ చేసిన ఫంక్షనాలిటీ క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్ కి సాటిస్ఫై అవుతుందా లేదా, ఓకే, సో ఆ రిక్వైర్మెంట్ ని రీచ్ అవుతుందా లేదా అన్నది మీరు టెస్ట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ ఫంక్షనల్ టెస్టింగ్ అనమాట. ఓకే, టెస్టింగ్ లో మనకి 3 టైప్స్ ఆఫ్ టెస్టింగ్ ఉంటాయి. వైట్ బాక్స్ టెస్టింగ్ అని ఉంటుంది, బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అని ఉంటుంది, గ్రే బాక్స్ టెస్టింగ్స్ అని ఉంటాయి. వైట్ బాక్స్ టెస్టింగ్ అనేది ప్యూర్లీ డెవలపర్స్ చేసేది. అంటే చూడండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యూ లైన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ రాసిన తర్వాత వెంటనే దాన్ని కంపైల్ చేస్తాం. కంపైల్ చేయడం అంటే ఏంటి, యూ కెన్ కండక్టింగ్ ద వైట్ బాక్స్ టెస్టింగ్ అనమాట. అంటే మనం రాసిన ఫ్యూ లైన్ స్టేట్మెంట్స్ ప్రాపర్ గా వర్క్ అవుతుందా లేదా అనేది టెస్ట్ చేసేదాన్ని వైట్ బాక్స్ టెస్టింగ్ అంటారు. ఓకే, సో బ్లాక్ బాక్స్ టెస్టింగ్ వచ్చేసి ప్యూర్ గా టెస్టింగ్ టీమ్ కండక్ట్ చేస్తారు, వీళ్ళు ఫంక్షనాలిటీని టెస్ట్ చేస్తారు. ఓకే, సో ఫంక్షనాలిటీ అంటే బేస్డ్ ఆన్ ద క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్ కి వీళ్ళు డెవలప్ చేసింది మ్యాచ్ అవుతుందా లేదని చేసేదాన్ని ఫంక్షనల్ టెస్టింగ్ అంటారు. ఇంకా గ్రే బాక్స్ టెస్టింగ్ వచ్చేసి సమ్ టైమ్స్ డెవలపర్ విత్ టెస్టర్స్ ఇద్దరు కలిపి టెస్టింగ్ చేయవలసి ఉంటాయి, వాటిని గ్రే బాక్స్ టెస్టింగ్ అంటారు. సో ఆ టెస్టింగ్ కాన్సెప్ట్ ఇంకా కొంచెం ఇన్ డెప్త్ గా నేర్చుకుంటారు. ఓకేనా, సో తర్వాత మాడ్యూల్ వచ్చేసి డిప్లాయ్మెంట్. డిప్లాయ్మెంట్ సో ఇది డెడికేటెడ్ గా డెవాప్స్ టీమ్ ఉంటుంది. సో ఈ డెవాప్స్ టీమ్ ఏం చేస్తుంది అంటే ఆ ప్రాజెక్ట్ ని పైప్ లైన్ లోంచి మనకి క్లయింట్ యొక్క సర్వర్, క్లయింట్ యొక్క మిషన్స్ లోకి డిప్లాయ్ చేస్తాం. ఓకే, దీన్ని డెవలప్మెంట్ డిప్లాయ్మెంట్ టీమ్ అంటారు. సో దీనికి డెడికేటెడ్ డెవాప్స్ టీమ్ ఉంటుంది. సో డెవాప్ ఇంజనీర్స్ ఉంటారు, వాళ్ళు ప్లాన్ చేసి క్లయింట్ యొక్క సర్వర్ లోకి మనం డెవలప్ చేసి టెస్ట్ చేసిన ఆ సాఫ్ట్వేర్స్ ని ఇన్స్టాల్ చేస్తారు అనమాట. సో ఇన్ ద ఫైనల్ స్టేజ్ వచ్చేసి మెయింటెనెన్స్. సో ఈ మెయింటెనెన్స్ టీమ్ ఏం చేస్తుంది అంటే ఫ్యూచర్ లో ఫీచర్స్ ఏమైనా యాడ్ చేయాలన్నా, లేదంటే టెర్మినేట్ చేయాలన్నా, లేదా మాడిఫైస్ చేయాలన్నా, ఇలాగా మనకి ఈ మెయింటెనెన్స్ టీమ్ ఏం చేస్తుంది అంటే బ్యాక్ ఎండ్ లో వీటి మీద వర్క్ చేస్తూ ఉంటుంది. క్లియర్. సో ఎస్డిఎల్సి ప్రాసెస్ లో మనకి డిఫరెంట్ స్టేజెస్ కింద మూవ్ అవుతూ ఉంటుంది ప్రాజెక్ట్. సో ద ఫస్ట్ స్టేజ్ వచ్చేసి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అండ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్. ఇది చేసే టీము మనకి బిజినెస్ అనలిస్ట్ టీమ్ చేస్తారు. సో వీళ్ళు యుఆర్ఎస్ అండ్ సిఆర్ఎస్ అనే డాక్యుమెంట్స్ ని ప్రొడ్యూస్ చేస్తారు. డిజైన్ టీమ్ యుఆర్ఎస్ డాక్యుమెంట్ ఆర్ సిఆర్ఎస్ డాక్యుమెంట్ ని ఇన్పుట్ గా తీసుకొని వీళ్ళు హై లెవెల్ అండ్ లో లెవెల్ డిజైన్ చేసి ఎఫ్ఆర్ఎస్ అనే డాక్యుమెంట్ ని జనరేట్ చేస్తారు. ఇది ఫంక్షనల్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ అనేది మనకి టెక్నికల్ డాక్యుమెంట్ అనమాట. ఆ టెక్నికల్ డాక్యుమెంట్ ని డెవలప్మెంట్ టీమ్ ఇన్పుట్ గా తీసుకొని సో డెవలప్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో డెవలప్మెంట్ ఒక మాడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని టెస్టింగ్ టీమ్ మూవ్ చేస్తారు. సో టెస్టర్స్ ఏం చేస్తారంటే క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ బేస్ చేసుకొని వీళ్ళు డెవలప్ చేసింది మ్యాచ్ అయిందా లేదని చెక్ చేస్తారు. దీన్ని ఫంక్షనల్ టెస్టింగ్ అంటారు. సో వన్స్ ఫంక్షనల్ టెస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత దాన్ని డిప్లాయ్మెంట్ టీమ్ కి మూవ్ చేస్తారు. డెవాప్స్ ఇంజనీర్స్ సేఫ్ గా ఈ యొక్క ప్రాజెక్ట్ ని క్లయింట్ యొక్క సర్వర్ లోకి డిప్లాయ్ చేస్తారు. దెన్ మెయింటెనెన్స్ టీమ్ ఏం చేస్తుంది అంటే
ఫర్దర్ ఫ్యూచర్ యొక్క అసిస్టెన్స్ అన్నమాట. సో ఎన్హాన్స్మెంట్స్ కానివ్వండి, రిక్వైర్మెంట్స్ లేదంటే ఏమైనా మోడిఫికేషన్స్, డిలీట్స్ ఇలాంటివి ఏమన్నా ఉంటే కూడా మెయింటెనెన్స్ టీమ్ అనేది మేనేజ్ చేస్తుంది. క్లియరా? ఎస్డిఎల్సి ప్రాసెస్ అర్థమైందండి? Yes, sir. యా. ఎస్ సార్. ఓకే, రైట్. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఫస్ట్ మీరు రెజ్యూమ్లో సమరీలో ఫస్ట్ పెట్టే పాయింట్ ఏంటంటే ఐ నో ద ఎస్డిఎల్సి ప్రాసెస్. ఓకే, సో మనం ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా ఎస్డిఎల్సి ప్రాసెస్లో మన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఆ ఇన్వాల్వ్మెంట్ బేస్ చేసుకుని మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్. సో ప్యూర్లీ ఇప్పుడు మనం చూడవలసిన స్టేజ్ ఏంటంటే డెవలప్మెంట్ స్టేజ్. ఓకే, సో డెవలప్మెంట్ స్టేజ్కి వస్తే ఇంక ఇంప్లిమెంటేషన్. ఓకే, సో బేస్డ్ ఆన్ ద ఎఫ్ఆర్ఎస్ డాక్యుమెంట్ బేస్ చేసుకొని, టెక్నికల్ డాక్యుమెంట్ బేస్ చేసుకొని మన మాడ్యూల్స్ ని డెవలప్ చేయడం స్టార్ట్ చేయాలి. ఓకే, సో మాడ్యూల్స్ కూడా డెవలప్ చేయడానికి ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. ఓకే, సో ప్రీవియస్ డే లో మనం 1 టైర్, 2 టైర్, 3 టైర్, ఎంటైర్ ఆర్కిటెక్చర్ యూజ్ చేసాం. సో ఇప్పుడు ఫేమస్ అండ్ ఫెమిలియర్ ఆర్కిటెక్చర్ ఏంటంటే ఎంవిసి ఆర్కిటెక్చర్. ఎంవిసి ఆర్కిటెక్చర్ మోడల్ వ్యూ కంట్రోలర్. సో వి అంటే వ్యూ లేయర్ అని అర్థం. సి అంటే కంట్రోలర్ అండ్ ఎం అంటే మోడల్. ఓకే, సో ఈ కూడా 3 డిపార్ట్మెంట్స్ అనుకోవచ్చు, లేదంటే 3 లేయర్స్ కింద కూడా మనం అనుకోవచ్చు. ఓకే, ఓకే, వ్యూ లేయర్ అంటే ఏంటంటే వీళ్ళని ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అంటారు. వ్యూ లేయర్ మీద పనిచేసే వాళ్ళని ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అంటారు. ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. కంట్రోల్ మీద వర్క్ చేసే వాళ్ళని బ్యాక్ ఎండ్ డెవలపర్స్ అంటారు. బ్యాక్ అండ్ డెవలపర్స్. సో ఈ రెండు చాలా మేజర్ థింగ్స్. ఏ అప్లికేషన్ మనం డెవలప్ చేయాలన్నా డైనమిక్ అప్లికేషన్స్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ బేస్ చేసుకుని మనం వర్క్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ చేసే వర్క్ ఏంటి, వాళ్ళు వర్క్ చేయాలంటే ఏం నేర్చుకోవాలి అంటే, సో వ్యూ లేయర్ అనేది ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేయండి. సో ఫ్లిప్కార్ట్ లో మనకు ప్రొడక్ట్ లిస్టింగ్ కనిపిస్తుంది. సో ప్రొడక్ట్ ఇమేజెస్ కనిపిస్తాయి, బటన్స్ కనిపిస్తాయి, టెక్స్ట్ కనిపిస్తుంది, స్లైడర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో దాని యొక్క డిస్క్రిప్షన్ కనిపిస్తూ ఉంటుంది, ప్రైస్ కంపారిజన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో అంత నీట్ గా మనం డిజైన్ చేసి ఇదంతా ఎవరంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్. సో ఆ పేజెస్ ని అలా డిజైన్ చేయడానికి మనం నేర్చుకోవాల్సిన లాంగ్వేజెస్ ఏమైనా ఉన్నాయి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి HTML5. సో HTML5. సో HTML5 అనేది ఏంటంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, ఒక స్కెల్టన్ లాంగ్వేజ్ అన్నమాట. ఓకే, సో దీంట్లో మనకి ఎలిమెంట్స్ ఉంటాయి, ట్యాగ్స్ ఉంటాయి. సో ప్రీ డిఫైన్డ్ అండ్ ఫిక్స్డ్ ట్యాగ్స్ ఉంటాయి. ఈ ట్యాగ్స్ యూస్ చేసి మనం వెబ్ యొక్క ఎలిమెంట్స్ ని యాడ్ చేసుకుంటాం. ఓకేనా, రైట్. సో తర్వాత వచ్చేసి CSS3 నేర్చుకోవాలి. సో క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అంటారు. ఓకే, సో దీంట్లో మనం ఏం చేస్తామంటే HTML తో ఏ ఎలిమెంట్ అయితే యాడ్ చేశారో ఆ ఎలిమెంట్ కి డెకరేట్ చేయడానికి ఉపయోగపడుతుంది CSS3 అనేది. అంటే దాని అలైన్మెంట్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ కలర్స్ కానీ, ఫోర్గ్రౌండ్ కలర్స్ కానివ్వండి, ప్యాడింగ్స్, మార్జిన్స్, ఇవన్నీ కూడా మనం CSS3 తో చేస్తాం అనమాట. ఓకే, స్కెల్టన్ కి మనం బట్టలు వేసినట్టు. ఓకే, నెక్స్ట్ జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్ వచ్చేసి యాక్షన్స్. ఓకే, సో వ్యాలిడేట్ చేయడం కానీ, లేదంటే యానిమేషన్స్ ప్రొవైడ్ చేయడం కానీ. ఓకే, స్క్రిప్ట్ అంటే HTML యొక్క టెక్స్ట్ ని డైనమిక్ గా మార్చడం కానీ, CS యొక్క ఎలిమెంట్స్ ని డైనమిక్ గా చేంజ్ చేయడం కానీ, వాల్యూస్ ని ఇవన్నీ చేయాలంటే జావా స్క్రిప్ట్ మనం యూజ్ చేయాలి. ఈ 3 లాంగ్వేజ్ ని కోర్ లాంగ్వేజెస్ అంటారు. ఓకే, సో ఈ 3 లాంగ్వేజ్ మనకి బేస్ అన్నమాట. సో ఈ బేస్ లాంగ్వేజ్ తో మనం ఏం చేయొచ్చు అంటే ఫ్రంట్ యూజర్ ఇంటర్ఫేస్ పేజెస్ ని మనం డెవలప్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనకి బూట్ స్ట్రాప్. సో బూట్ స్ట్రాప్ వచ్చేసి లైబ్రరీలా వర్క్ అవుతుంది. సో దేని యొక్క లైబ్రరీ అంటే జావా స్క్రిప్ట్ యొక్క లైబ్రరీ. సో లైబ్రరీస్ యాజ్ యూజువల్ గా మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం ఫిక్స్డ్ కోడ్ అండ్ ఈజీ కంపైలేషన్ అనమాట. ఓకే, సో అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ప్రీ డిఫైన్డ్ కాంపోనెంట్స్ ని మనం మన ప్రాజెక్ట్ లోకి ఈజీగా అడాప్ట్ చేసుకోవచ్చు. ఓకే, లైబ్రరీస్ అంటే సింపుల్ గా మీకు అర్థం కావాలంటే, ఎవ్రీడే మనం స్నానం చేయాలంటే సోప్ కొనుక్కొని తెచ్చుకొని చేస్తాం, కానీ సోప్ ని ప్రిపేర్ చేసుకొని చేయం కదా. సో ప్రిపేర్ చేసుకొని చేయాలంటే
టైం పడుతుంది. అదే మనం ఇన్స్టెంట్ గా దొరికే సోప్ తీసుకొచ్చి స్నానం చేయాలంటే ఇమీడియట్ గా చేయొచ్చు. సో ఇక్కడ కూడా అంతే. ఓకే, బేసిక్ నుంచి మనం బిల్డ్ చేసుకురావాలంటే చాలా టైం పడుతుంది. సో అందుకని ఏంటంటే మనకి లైబ్రరీస్ చాలా వచ్చేసాయి. సో జస్ట్ వాళ్ళు ఆల్రెడీ డెవలప్ చేసిన బటన్స్ మనం వాడతాం, ఆల్రెడీ బిల్డ్ చేసిన ఫార్మ్స్ మనం యూజ్ చేస్తాం, ఆల్రెడీ బిల్డ్ చేసిన కార్డ్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం, ఆల్రెడీ బిల్డ్ చేసిన టెక్స్ట్ ఫాంట్స్ కానీ ఇవన్నీ కూడా మనం జస్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన క్లాస్ నేమ్స్ తీసుకొచ్చి మనం ఈజీగా ఇన్బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే, రైట్. సో ఇది డెవలపర్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రేమ్ వర్క్స్. సో పాపులర్ ఫ్రేమ్ వర్క్స్ వచ్చేసి రియాక్ట్ ఉంది, నెక్స్ట్ యాంగులర్ ఉంది. సో ఈ రెండు కూడా ఫ్రేమ్ వర్క్స్. సో ఫ్రేమ్ వర్క్స్ దేనికి యూస్ చేస్తాం అంటే, ఒక ప్రాజెక్ట్ మనం బిల్డ్ చేయాలంటే దానికి సంబంధించిన రిసోర్సెస్ చాలా ఉంటాయి. అంటే దానికి సంబంధించిన లైబ్రరీస్ కానివ్వండి, ఓకే, సో రిసోర్సెస్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం వేరు వేరే వాటిని తీసుకొచ్చి ఇక్కడ ఫిక్స్ చేయాలంటే కష్టం అవుతుంది, టైం వేస్ట్ అనమాట. సో అందుకే రియాక్ట్ అండ్ యాంగులర్ జేఎస్ఎస్ ఏం చేస్తాయంటే ఒక ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తాం. ప్రాజెక్ట్ యొక్క ఎన్విరాన్మెంట్ ని ఆటోమేటిక్ మీరు ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడే దానికి సంబంధించిన లైబ్రరీ సిస్టమ్ అంతా ఫుల్ చేసుకుంటాం. సో అప్పుడు మనకి ఏమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. డైరెక్ట్ గా మనం ప్రాజెక్ట్ యొక్క కాన్సెప్ట్ మీద ఆలోచించి మనం ఈజీగా వర్క్ చేయొచ్చు. సో వాటికి ఉపయోగపడేదే రియాక్ట్ అండ్ యాంగులర్ ఫ్రేమ్వర్క్స్. సో ఇక్కడ వరకు మీరు నేర్చుకుంటే, సో వీళ్ళని ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ అంటారు. మార్కెట్ లో వీళ్ళకి 3 lakhs నుంచి 8 lakhs ప్యాకేజ్ వరకు ఉంది ఫర్ ఫ్రెషర్స్ కి, బేస్డ్ ఆన్ యువర్ పెర్ఫార్మెన్స్. ఓకే, రైట్. సో కమింగ్ టు బ్యాక్ ఎండ్. సో బ్యాక్ ఎండ్ లో మనకి కంట్రోల్ యూనిట్ అంటారు. సో దీంట్లో కూడా మనకి పిహెచ్పి యూస్ చేస్తాం, జావా యూస్ చేస్తారు, పైథాన్ యూస్ చేస్తాం, ఆర్ ప్రోగ్రామ్ యూస్ చేస్తారు, నోడ్ యూస్ చేస్తారు, ఇలా C++ యూజ్ చేయొచ్చు, .NET యూస్ చేస్తాం, C# యూస్ చేస్తాం. సో ఇన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేస్తారు. ఓకే, సో ఏంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే, సో దీంట్లో కొన్ని పాపులర్ ఉన్నాయి, జావా అండ్ పైథాన్. సో ఇవి రెండు కూడా పాపులర్. అంటే సెక్యూర్డ్ అప్లికేషన్స్ మనం డెవలప్ చేయాలంటే జావా అండ్ పైథాన్ ప్రిఫర్ చేస్తాం. ఓకే, రైట్. సో మరి బ్యాక్ ఎండ్ లో ఇన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలా అంటే అవసరం లేదు. మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాకుండా పీని మాత్రం నేర్చుకోవాలి ఖచ్చితంగా. సో పి అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి. మీరు ప్రోగ్రామింగ్ లో పర్ఫెక్ట్ అయితే ఏ లాంగ్వేజ్ లో అయినా మీరు ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతారు. ఓకే, సో అందుకే మనం జావా పైథాన్ రెండు ఇస్తున్నాం. సో ఎందుకు అంటే, ప్రోగ్రామింగ్ లో మీరు 2 లాంగ్వేజ్ లో ఇంప్లిమెంటేషన్ చేయగలిగితే స్ట్రాంగ్ అవుతారు. ఓకే, సో లాంగ్వేజ్ వేరు, ప్రోగ్రామింగ్ వేరు. ప్రోగ్రామింగ్ అనేది కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్ ని సిలో ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, అవే కాన్సెప్ట్స్ ని జావాలో ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, అవే కాన్సెప్ట్స్ ని పైథాన్ లో ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, అవే కాన్సెప్ట్ ని C++ లో ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. సో మనం నేర్చుకోవాల్సిన లాంగ్వేజెస్ కాదు, మనం నేర్చుకోవాల్సింది ప్రోగ్రామింగ్ అనమాట. సో దీనికి టైం స్పెండ్ చేసి దాని యొక్క కాన్సెప్ట్స్ ని మీరు ఇన్ డెప్త్ గా నేర్చుకోగలిగితే మీరు ఏ లాంగ్వేజ్ అయినా 15 to 20 days లో నేర్చుకుని రాయగలుగుతారు. ఓకే, సో ఎందుకంటే ఇప్పుడు మీకు పిహెచ్పిలో వేరియబుల్ కాన్సెప్ట్ ఉంటుంది, జావాలోను వేరియబుల్ కాన్సెప్ట్ ఉంటుంది, పైథాన్లోను వేరియబుల్ కాన్సెప్ట్ ఉంటుంది, ఆర్లోను వేరియబుల్ కాన్సెప్ట్ ఉంటుంది, నోట్ జేఎస్లోను వేరియబుల్ ఉంటుంది, C++లో వేరియబుల్ ఉంటుంది, .NET లో వేరియబుల్ ఉంటుంది, C# లో వేరియబుల్ ఉంటుంది. ఇప్పుడు మీరు లాంగ్వేజెస్ నేర్చుకోవాలా, వేరియబుల్ అంటే ఏంటో నేర్చుకోవాలా? వేరియబుల్ అంటే ఏంటో నేర్చుకుంటే దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందో చూసుకుంటే ఈజీగా మీరు ఇంప్లిమెంటేషన్ చేయగలరు. ఓకేనా? సో చాలా మంది ఏంటంటే ప్రోగ్రామింగ్ అంటే భయపడతాం. ఓకే, సో ప్రోగ్రామింగ్ అంటే భయపడేది ఏం లేదు. సో ప్రోగ్రామింగ్ లో హార్డ్లీ మనకు ఒక 25 కాన్సెప్ట్స్ ఉంటాయి, ఇన్ డెప్త్ కాన్సెప్ట్స్. ఈ వీటి మీద రీసెర్చ్ చేసి ఒక్కసారి ఈ 25 ప్రోగ్రామ్ కాన్సెప్ట్స్ మీరు కానీ నేర్చుకోగలిగితే మీరు పిహెచ్పిలోను రాయగలుగుతారు, జావాలో రాయగలుగుతారు, పైథాన్లో రాయగలుగుతారు, ఆ నెక్స్ట్ వచ్చే ప్రోగ్రామింగ్ కూడా రాయగలుగుతారు. క్లియరా? సో దీంట్లో ఈ కోర్సులో మీకు కవర్ అయ్యేది జావా అండ్ పైథాన్. సో జావాలో మీకు బేసిక్స్ థింగ్స్ ఉంటాయి. సో సర్వ్లెట్ జేఎస్పి కవర్ చేయము. అండ్ పైథాన్ వచ్చేసి ఇన్ డెప్త్ ఉంటాయి. సో పైథాన్ లో మీకు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ ఉంటాయి. ఓకే, సో పైథాన్ మీకు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఇక్కడ కవర్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు మోడల్ లేయర్. సో మోడల్ లేయర్స్ దేనికి యూస్ చేస్తామంటే, మనకి డేటా అనేది పర్మనెంట్ గా స్టోర్ చేయవలసి ఉంటుంది. సో డేటా అనేది పర్మనెంట్ గా ఎక్కడ స్టోర్ చేస్తాం, మనం డేటాబేస్ లో స్టోర్ చేస్తాం.
సో ఇప్పుడు ఈ అప్లికేషన్ అంతా బిల్డ్ చేసి వచ్చిన డేటాని ఎక్కడ మనం స్టోర్ చేయాలి? డేటాబేస్ లో స్టోర్ చేయాలి. అంటే డేటా సోర్సెస్ కి మనం ఏమాలి? కనెక్షన్ ఇవ్వాలి. సో ఎలా ఇస్తామంటే ఈ మోడల్ క్లాసెస్ ద్వారా ఇస్తాం. అప్లికేషన్ కి మోడల్ క్లాసెస్ ద్వారా ఇస్తాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫామ్ ఉంది అనుకోండి, సైన్ అప్ ఫామ్ ఉంది. ఇక్కడ ఫీల్డ్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ చేస్తే ఇది బ్యాక్ ఎండ్ కి ఒక ఆబ్జెక్ట్ లాగా వస్తుంది. సో ఇలా ఒక ఆబ్జెక్ట్ వస్తుంది. ఈ ఆబ్జెక్ట్ ని మోడల్ కనెక్షన్ సోర్స్ యూస్ చేసి డేటాబేస్ లో స్టోర్ చేస్తాం. ఓకే. అలాగే డేటాబేస్ లో ఉన్న కంటెంట్ ని ఇక్కడ చూపించాలంటే మళ్ళీ సేమ్ మోడల్ నుంచి కంట్రోల్ యూనిట్ కి వస్తుంది. కంట్రోల్ యూనిట్ నుంచి మళ్ళీ మనం వ్యూ లేయర్ ద్వారా ఫ్రంట్ ఎండ్ ని చూపిస్తాం. సో దీన్ని ఎంవిసి ఆర్కిటెక్చర్ అంటారు. సో దీంట్లో మీరు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, మోడల్ వీటి గురించి నేర్చుకుంటే మిమ్మల్ని ఫుల్ స్టాక్ డెవలపర్స్ అంటారు. క్లియరా? Yes, sir. Yes, sir. ఎస్, రైట్. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒక హైరారికల్ ప్రాసెస్ ఎలా ఉంటుందని ఇప్పుడు మీకు చెప్తాను. సో ఇప్పుడు ట్రెండింగ్ అప్లికేషన్స్ ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేయండి. ప్రీవియస్ డేస్ లో మనం స్టాటిక్ వెబ్ అప్లికేషన్ స్టార్ట్ చేసాం. సో స్టాటిక్ వెబ్ అప్లికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్రాండ్ కి వాళ్ళు ఏ సర్వీసెస్ చేస్తున్నారని ఇంటర్నెట్ లో చూపించాలి. వాళ్ళకి మనం ఒక 3-4 పేజెస్ ఇంప్లిమెంటేషన్ చేసేవాళ్ళం. ఈ పేజెస్ ఇంప్లిమెంటేషన్ యొక్క కంటెంట్ ఎన్ని ఇయర్స్ అయినా అలా ఫిక్స్డ్ గా ఉంటుంది. వీటిని స్టాటిక్ వెబ్ అప్లికేషన్ అంటారు. లైక్ ఏ బ్రాండింగ్ అండ్ పోర్ట్ఫోలియోస్, ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్స్. ఆ తర్వాత వచ్చేసి మనకి డైనమిక్ వెబ్ అప్లికేషన్స్ వచ్చినాయి. సో డైనమిక్ వెబ్ అప్లికేషన్స్ ఎలా పనిచేస్తాయి అంటే రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ మేనర్ లో పనిచేస్తాయి. అంటే మనం క్వశ్చన్ అడిగితే అది మనకి ఒక ఆన్సర్ అనేది ఇస్తుంది అనమాట. సో ఈ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ మనం ఇంప్లిమెంటేషన్ చేయడానికి క్లయింట్ అండ్ సర్వర్ ఆర్కిటెక్చర్ యూజ్ చేస్తాం. ఓకే. సో క్లయింట్ అంటే ఏం కాదు, బ్రౌజర్ అనమాట. సో సర్వర్ అంటే ఏం కాదు, మనకి సిపి అలా ఉంటుంది, సర్వర్ కూడా అలాగే ఉంటుంది. సర్వర్ ఏం చేస్తుంది అంటే సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. రిసోర్సెస్ ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేసి ఆ సర్వీస్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. సో దట్ ఈస్ కాల్డ్ ద డైనమిక్ వెబ్ అప్లికేషన్స్. సో ఇప్పుడు ట్రెండింగ్ లో ఏఐ బేస్డ్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తున్నారు. ఓకే. సో మరి డైనమిక్ వెబ్ అప్లికేషన్స్ కి ఏ అప్లికేషన్స్ కి డిఫరెన్స్ ఏంటంటే సింపుల్ ఏం లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకుంటే నాకు లోన్ కావాలి. నాకు లోన్ కావాలన్నప్పుడు ఏం చేశాను, ఒక అప్లికేషన్ మనకు ప్రొవైడ్ చేశారు. అందులో నా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే ఈ డీటెయిల్స్ మేనేజర్కి వెళ్ళి మేనేజరు నా డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసి బ్యాక్ అండ్ వర్క్ చేసిన తర్వాత నాకు లోన్ వస్తుందా లేదా అనేది ఒక 2-3 డేస్ లో మనకు అప్డేట్ ఇచ్చేవారు, మెయిల్ వచ్చేది. ఇది ఎప్పుడు ఒక 10 ఇయర్స్ బ్యాక్ జరిగింది. ఇప్పుడేమవుతుంది, ఏఐ బేస్డ్ అప్లికేషన్స్. అంటే ఇప్పుడు మనం ఫిల్ చేస్తే మన బేస్డ్ ఆన్ ద క్రెడిట్ స్కోర్ బట్టి విత్ ఇన్ ద సెకండ్స్ లో మనకి లోన్ ఎంత అమౌంట్ వస్తుంది, ఎంత టెన్యూర్ అంతా చెప్పేస్తుంది. మరి ఇప్పుడు అప్పుడు బ్యాంక్ మేనేజర్ డిసైడ్ చేసాడు మనకి లోన్ ఇవ్వాలా వద్దని. ఇప్పుడు ఎవరు డిసైడ్ చేస్తారు? మిషన్ డిసైడ్ చేస్తారు. ఓకే. మరి అప్పుడు మిషన్ కి ఎలా తెలుస్తుంది అంటే మరి బ్యాంక్ మేనేజర్ కి ఎలా తెలుస్తుంది మనకు లోన్ ఇవ్వాలా వద్దని? సో బేస్డ్ ఆన్ ద బ్యాంక్ మేనేజర్ ఎక్స్పీరియన్స్. సో మేనేజర్స్ అందరికి మినిమం ఒక 6-5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ 5-6 ఇయర్స్ లో వాళ్ళు చాలా మంది క్లయింట్స్ ని చూస్తారు. ఓకే. కట్టిన వాళ్ళు ఎంతమంది, కట్టలో ఉన్నారు. ఓకే. సో ఏ బేస్ వాళ్ళు కడతారు, ఏ బేస్ కట్టలేరు, ఇవన్నీ కూడా ఒక స్టాటిస్టిక్స్ ఉంటాయి మైండ్ లో. సో మన ప్రొఫైల్ వెళ్ళగానే వాడు ఏం చేస్తాడు, ఆయన్ని మైండ్ లో ఆలోచించి ఓకే వీడికి ఇంత లిమిట్ అయితే ఇస్తే బెస్ట్, వీడు ఇంత టర్మ్ లో క్లియర్ చేయగలడు, వీడికున్న ఈ స్టేటస్ బట్టేసి అని చెప్పగలరు. ఆ డేటాని మనం ఇప్పుడు మిషన్ కి ఇస్తే మిషన్ ఏం చేస్తుంది, వచ్చిన ఇన్పుట్స్ ని బేస్ చేసుకొని అజ్యూమ్ చేసి ప్రిడిక్ట్ చేసి వస్తుందా లేదా అని చెప్తుంది. అంతే. దీన్నే ఆటోమేషన్ అంటారు. ఓకే. మరి ఈ ఆటోమేషన్ డెసిషన్ తీసుకోవాలంటే మనం ఇచ్చే మిషన్ కి ఇచ్చే ట్రైనింగ్ అనేది చాలా యాక్యురేట్ గా ఉండాలన్నమాట. మరి ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది అంటే సింపుల్. సో ఫ్రంట్ ఎండ్ లేయర్స్ వాళ్ళు యూజర్ ఇంటర్ఫేసెస్ డెవలప్ చేస్తారు యాజ్ యూజువల్, ఇందాక మనం చదివినట్టు. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్లికేషన్స్ అనుకోండి. సో ఈ అప్లికేషన్ నుండి వచ్చే ఇన్పుట్స్ అన్ని కూడా మనకి బ్యాక్ ఎండ్ లో స్టోర్ అవుతుంది. ఇక్కడ స్టోర్ అవుతుంది బ్యాక్ ఎండ్. సో ఈ బ్యాక్ ఎండ్ లో స్టోరేజ్ కూడా పర్మనెంట్ కాదు, టెంపరీగా. ఓకే. సో ఇప్పుడు ఈ బ్యాక్ ఎండ్ నుండి వచ్చిన డేటాని మనం డేటాబేస్ కనెక్ట్ చేసి పర్మనెంట్ గా స్టోర్ చేస్తాం విత్ టేబుల్స్ తోటి ఇక్కడ.
ఇది ఒక డేటాబేస్, ఇది ఒక డేటాబేస్. ఓకే, సో ఇవి డిఫరెంట్ రిసోర్సెస్ నుండి వచ్చే అప్లికేషన్స్ యొక్క కంటెంట్ అన్నమాట ఇవన్నీ. ఓకే, సో ఇది దీనికి కనెక్ట్ అయింది, ఇది దీనికి కనెక్ట్ అయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, రిలయన్స్ తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ హైదరాబాద్ లో ఉంది. ఓకే, సో తర్వాత ఓకే, సో నెక్స్ట్ బెంగళూరులో ఉంది, నెక్స్ట్ చెన్నైలో ఉంది. ఓకే, దీనికి బ్యాక్ ఎండ్ ఉంది, దీనికి ఒక డేటాబేస్ ఉంది, దీనికి ఒక బ్యాక్ ఎండ్ ఉంది, దీనికి ఒక డేటాబేస్ ఉంది, దీనికి బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఉంది. ఓకే ఫైన్. ఇప్పుడు ఇది ఎండ్ యూజర్ ఎవరు? రిలయన్స్ హెడ్ అన్నమాట. ఇప్పుడు ఎవ్రీడే ఇతను సేల్స్ గురించి తెలుసుకోవాలి. ఎవ్రీడే సేల్స్ ఎంత జరుగుతున్నాయి, ఓకే, ఏ సిటీలో సేల్స్ ఎంత జరుగుతున్నాయి అనేది రిపోర్ట్ అనేది తెలుసుకోవాలి. ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఇవన్నిటిని నేను ఏం చేస్తానంటే, ఇవి డీబీలు అనమాట, ఇండివిజువల్ డీబీస్. అంటే ప్రతి అప్లికేషన్ ఒక డేటాబేస్ బ్యాక్ ఎండ్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు డీబీస్ అన్నిటిని కలిపి నేను డేటా వేర్ హౌస్ లో పెడతాను. డేటా వేర్ హౌస్ అంటే ఈ డీబీస్ అన్ని కలెక్ట్ చేసి ఇక్కడ ప్లేస్ చేస్తాం. డేటా వేర్ హౌస్ అంటారు. ఓకే, ఇక్కడ కలెక్ట్ చేసిన ఈ డేటాలో కొన్ని నల్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, కొన్ని ఫీల్డ్స్ ఫిల్ చేయలేని ఉంటాయి, అన్నెసరీ థింగ్స్ ఉంటాయి. ఇవన్నీ మనం ఏం చేయాలంటే ఫిల్టర్ చేయాలి. సో ఫిల్టరింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ డేటా వేరియజన్ కాన్సెప్ట్ లో టెక్నిక్స్ యూస్ చేసి మైండ్ చేస్తాం. సో నెక్స్ట్ స్టేజింగ్ ఏంటంటే, కలెక్ట్ చేసిన డేటాబేస్ నుంచి ఫిల్టరైజేషన్ అంటే క్లీన్ చేసి డేటాని మనకు కావాల్సిన డేటాని తీసుకోవాలి. దీన్ని నెక్స్ట్ లెవెల్ డిఎం అంటారు, డేటా మైనింగ్ అన్నమాట. డేటా మైనింగ్. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకు కావాల్సిన నాలెడ్జ్ డేటాని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇవన్నీ మొత్తం రిఫర్ చేసి డేటాబేసెస్ లో వచ్చిన డేటా అంతటిని, సో దాన్ని ఫిల్టరైజేషన్స్ అన్ని అప్లై చేసి మనకు కావాల్సిన డేటా మొత్తాన్ని ఫిల్టర్ చేసి డేటా మైనింగ్ ఇస్తాం అన్నమాట. సో మైన్ చేయడం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ కావాలి అంటే ఏం చేయాలి? మనం తవ్వాలి. ఓకే, సో తవ్వుతూ ఉంటే అందులో అన్నెసరీ థింగ్స్ అన్ని వస్తూ ఉంటాయి, అవన్నీ బయటపడేసి మనకు కావాల్సిన గోల్డ్ మాత్రం తీసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, అన్నెసరీ డేటా అంతా పక్కన పెట్టేసి మనకు కావాల్సిన డేటాని మైన్ చేస్తాం. సో మైన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే డేటా మార్ట్స్ కింద వీటిని డిఫైన్ చేస్తారు. నాలెడ్జ్ డేటా అన్నమాట. ఇది మనకి రిపోర్టింగ్ యూజ్ అయ్యే డేటా. ఈ డేటాని యూజ్ చేసి మనం పవర్ బిఐ కానీ, ఓకే, సో ఇన్ఫర్మేటికా, యుఎన్ కాగ్నోస్, ఈ టూల్స్ యూజ్ చేసి పై చార్ట్స్ లో కానీ బార్ చార్ట్స్ లో కానీ ఇలా డైనమిక్ గా డయాగ్రామెటికల్ గా అండ్ యూజర్ చూపిస్తాం. సో డైరెక్ట్ గా ఒక ఎక్సెల్ షీట్ ఇచ్చేసాం అనుకోండి, ఒక టేబుల్ వేసి వాడు చూసుకోవడం చాలా కష్టం. సో అలా కాకుండా ఒక గ్రాఫికల్ వేలో మనం రిప్రజెంట్ చేసాం అనుకోండి, సో అది చాలా ఈజీగా ఒక 1 మినిట్ లో వాడికి అర్థమైపోతుంది. ఎక్కడ సేల్స్ డౌన్ ఉన్నాయి, ఎక్కడ సేల్స్ అప్ అయినాయి, ఓకే, సో ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి, ఎక్కడ డేషియర్స్ తీసుకోవాలి. ఓకే, ఇది మ్యామ్. సో ఇప్పుడు ఏం చేస్తాడు వీడు? ఈ రిపోర్ట్స్ చూసి ఏ డెసిషన్ తీసుకునేవాడు. ఓకే, సో ఈ స్టోర్ యొక్క ఆర్డర్ మార్చాలా, లేదంటే ప్రొడక్ట్స్ సేల్ అవ్వట్లేదు తగ్గించాలని డెసిషన్ తీసుకున్నాడు. ఓకే, ఇప్పుడు ఎందుకు మనం గ్రాఫ్స్ చూపిస్తున్నాం? వాట్ డెసిషన్ మేకింగ్, ఎవరు? ఎండ్ యూజర్. ఓకే, సో వాడు డెసిషన్ తీసుకోవాలి. వాడి బిజినెస్ అప్ అవ్వాలంటే వాడు డెసిషన్స్ తీసుకోవాలి. వాడికి ఎవ్రీడే ట్రాన్సాక్షన్ డేటా అనేది కావాలి. దాని బేస్ చేసుకొని డెసిషన్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ పార్ట్ కూడా లేదు, అంటే హ్యూమన్ ఇంటరాక్షన్ లేదు. సో ఇప్పుడు ఎవరు ఇంటరాక్షన్? వీళ్ళు ఎలా తీసుకుంటారు డెసిషన్? బేస్డ్ ఆన్ ద హిస్టరీ డేటా బట్టి వాళ్ళు తీసుకుంటారు. ఈ హిస్టరీ డేటాని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఎంఎల్ అనే కాన్సెప్ట్ యూస్ చేసి డీప్ లెర్నింగ్ అండ్ మిషన్ లెర్నింగ్ యూస్ చేసి ట్రైన్ చేస్తాం. దేనికి? మిషన్ కి ట్రైన్ చేస్తాం. అంటే ఇక్కడ ఎలా అయితే డెసిషన్ తీసుకుంటున్నారో బేస్డ్ ఆన్ ద హిస్టారికల్ డేటాని, సో ఇక్కడ కూడా మనం ఇక్కడ ఏదైతే హిస్టరీ యొక్క డేటా ఉందో ఈ డేటాని ఎంఎల్ నుంచి ట్రైన్ చేసి ఏం చేస్తున్నాం? జనరేట్ చేస్తాం. సో ఈ ఎంఎల్ అనే దాన్ని ఈ బ్యాక్ అండ్ అప్లికేషన్స్ కి మనం సజెషన్స్ కింద ఇస్తే ఇక్కడ నుండి వచ్చే డేటాని కంపేర్ చేసుకొని ఇక్కడే వీడికి ప్రిడిక్ట్ చేసి చెప్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ ద ఏఎంఎల్, మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్. సో ఈ మిషన్ లెర్నింగ్ కాన్సెప్ట్ లో కూడా మనం డెసిషన్ తీసుకోవాలంటే మనకి ఏం కావాలి?
నాలెడ్జ్ డేటా కావాలి, ఫిల్టర్ అయిన డేటా కావాలి. సో ఇది హిస్టారికల్ డేటా. ఏముంటది? ట్రాన్సాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 5 years, 2 years, 3 years ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ డేటా ఉంటాయి. ఈ డేటాను మన మిషన్ లెర్నింగ్ ద్వారా మిషన్ కి మనం ఏం చేయొచ్చు? ట్రైన్ చేయగలిగితే మిషన్ ఆటోమేటిక్ గా డెసిషన్ తీసుకొని, సో ఎక్కడ ఏం రీప్లేస్మెంట్ చేయాలనేది అదే చెప్పేస్తుంది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఏఐ టూల్స్ అనమాట. ఓకే, సో ఇట్స్ వెరీ హై అండ్ ఆర్కిటెక్చర్ అనమాట. ఓకే, సో రైట్ ను మనం ఇంప్లిమెంటేషన్ చేసే మార్కెట్లో అప్లికేషన్స్ అన్ని కూడా బేస్డ్ ఆన్ దిస్. ఓకే, సో దీంట్లో పార్ట్స్ చూడండి. సో దీంట్లో ఎంతమంది ఉంటారు? సో ఫ్రంట్ ఎండ్ యూజర్స్ ఉంటారు, బ్యాక్ ఎండ్ యూజర్స్ ఉంటారు, డిబి యూజర్స్, ఓకే, డేటాబేస్ అడ్మిన్స్ ఉంటారు, డేటాబేస్ డెవలపర్స్ ఉంటారు, డేటా వేర్ హౌసింగ్ అండ్ డేటా మైనింగ్ అంటే డేటా ఇంజనీర్స్ ఉంటారు. ఓకే, సో తర్వాత ఈ రిపోర్ట్స్ జనరేట్ చేయడానికి డేటా అనలిస్ట్ టీమ్ ఉంటుంది. ఓకే, సో తర్వాత వీటిని మిషన్ కి ట్రైన్ చేయడానికి ఎంఎల్, మిషన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ ట్రైనర్స్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు. సో వీళ్ళందరూ గ్రూప్ గా వర్క్ చేస్తేనే ఒక అప్లికేషన్ వితౌట్ హ్యూమన్ ఇంటరాక్షన్ లేకుండా ఆటోమేటిక్ గా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ద హై ఎండ్. ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. యా, ఓకే, రైట్. సో దీంట్లో మీకు పార్ట్స్ ఏంటంటే, సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ లో జావా అండ్ పైథాన్ వస్తుంది, ఎస్క్యూఎల్ క్వరీస్ వస్తాయి. ఓకే, సో దీంతో పాటు మీకు మిషన్ లెర్నింగ్ లో ఇంపార్టెంట్ ఆల్గరిథమ్స్ చెప్తాం. నెక్స్ట్ డెవాప్స్ బేసిక్స్ ఉంటాయి, అండ్ డిప్లాయ్మెంట్ కి సంబంధించిన డెవాప్స్ అండ్ ఏడబ్ల్యూఎస్ బేసిక్స్ థింగ్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఫైనల్ గా 3 months ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 2 months ఇంటర్న్షిప్ ప్రాసెస్ ఉంటుంది బేస్డ్ ఆన్ దిస్ ఆర్కిటెక్చర్. ఓకే, సో ఈ ఆర్కిటెక్చర్ లో మీరు వర్క్ చేయవలసి ఉంటుంది. సో దానికి మీకు ఒక మాడ్యూల్ ఇస్తాం. ఆ మాడ్యూల్ ఎలా చేయాలి ఏంటి అనేది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత చెప్తాం. సో దాన్ని బేస్ చేసుకుని మీరు మాడ్యూల్స్ అయితే ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఎవరైతే సక్సెస్ఫుల్ గా మాడ్యూల్ డెవలప్ చేస్తారో వాళ్ళకి కంపెనీ నుంచి ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ అయితే వస్తుంది. సో సర్టిఫికేట్ అంటే మీరు అనుకున్నట్టు కార్డ్ టైప్ కాదు, ఒక లెటర్ హెడ్ లో ఈ డొమైన్ మీద మీరు వర్క్ చేసినట్టు 6 months internship certificate ఇస్తారు. క్లియరా? Okay. యా. సో ఎనీ డౌట్స్? No doubts. యా, No, క్లియర్ sir. ఎవరు? Yeah, ఓకే, yes, క్లియర్ sir. కదా? రైట్. సో బ్యాచ్. ఓకే, సో ఫస్ట్ మీకు యూజ్ ఇంటర్ఫేస్ స్టార్ట్ అవుతుంది. సో ఇంట్రెస్టింగ్ ఉంటుంది HTML పార్ట్. సో క్విక్ గా మీరు వెబ్సైట్స్ డెవలప్ చేయడం అన్ని నేర్చుకుంటారు. సో ఇన్ ద ప్యారలల్ గా మీకు జావా అండ్ పైథాన్. ఓకే, సో ఒక 15 days తర్వాత మీకు బ్యాక్ ఎండ్ స్టార్ట్ అవుతుంది. సో అలాగే హవర్స్ పెరిగితే, సో మోస్ట్లీ 2 hours మీరు స్పెండ్ చేయవలసి ఉంటుంది రాను. సో ఫస్ట్ ఇనిషియల్ గా అయితే 1 hour ఉంటుంది, తర్వాత బ్యాక్ ఎండ్ స్టార్ట్ అయిన తర్వాత 2 hours క్లాస్ ఉంటుంది. ఓకే, Okay, sir. రైట్. రైట్ అండి. సో ఇది డెమో క్లాస్. సో ఈ క్లాస్ ని నేను మీకు రికార్డింగ్స్ పంపిస్తాను, మళ్ళీ ఒకసారి వినండి. సో మీ ఫ్రెండ్స్ కానివ్వండి, లేదంటే మీ ఫ్యామిలీ ఎవరన్నా జాబ్స్ ట్రై చేస్తున్న వాళ్ళు కానీ, కెరియర్ గ్యాప్స్ ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్స్ కానీ, అండ్ ఫ్రెషర్స్ ఆల్సో, అంటే ఇప్పుడు న్యూగా జాయిన్ అయిన వాళ్ళకి కానీ, వీళ్ళకి ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది. ఓకే, సో మన తెలుగు స్టూడెంట్స్ ఎక్కడున్నా, సో ఆ, ఈ ప్రోగ్రామ్ ని మీరు ప్రమోట్ చేయండి. ఓకే, రైట్. రైట్ అండి. ఎనీ డౌట్స్? క్లోజ్ చేస్తున్నాను నేను. No, Sir, sir. ఒక Okay. డౌట్ ఉంది సార్. సార్ చెప్పండి. సార్ ఇది ఇప్పుడు నాకు వచ్చే ఎక్స్పీరియన్స్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ బ్యాక్గ్రౌండ్ సార్, నాది నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్. ఓకే అండి. ఓకే, అయితే ఇది ఇది నాకు ఏదో సంథింగ్